ద్వారకనాథ్ రెడ్డి. నేను లాస్ట్ 3 yearsగా రెడ్డి సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము తొలి రోజుల్లో సంఘం కార్యక్రమాలన్నీ బాగా జయప్రదంగా చేసినాము. ఈ మధ్య నాకు ఆరోగ్యం సరిగా లేనందువల్ల నేను రెడ్డి సంఘానికి న్యాయం చేయగలేనేమో అనే ఉద్దేశంతో నేను రిజైన్ చేసినాను. రిజైన్ చేసి సంఘ సభ్యులందరినీ పిలిపించి కొత్త కమిటీని ఫార్మ్ చేసేదానికి అవకాశం ఇచ్చినాము. సో ఈ కొత్త కమిటీ నా ద్వారా మదిరెడ్డి గారిని ప్రెసిడెంట్గాను, నాగభూషణ్ రెడ్డి గారిని సెక్రటరీగాను, దేవేందర్ రెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్గాను, ప్రసాద్ రెడ్డిని జాయింట్ సెక్రటరీగాను, చంద్రారెడ్డిని ట్రెజరర్గాను ఎన్నుకొని వీళ్ళకు ఈ రోజు నుంచి బాధ్యతలు అప్పగించినాము. ఈ రెడ్డి సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదానికి వాళ్ళ సహాయశక్తుల ప్రయత్నించి సంఘాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను. నన్ను మళ్ళీ రెడ్డి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారికి, తిమ్మారెడ్డి గారికి, నాగభూషణ్ గారికి, మా సంఘ సభ్యులకు ప్రసాద్ రెడ్డి గారికి, దేవేంద్ర అందరికీ మన హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. నేను మళ్ళీ గతంలో కూడా ప్రెసిడెంట్గా పనిచేసినాను. ఇప్పుడు మళ్ళీ ముందు ఎట్లా రెడ్డి సంఘ వైభవం ఉన్నిందో మళ్ళీ అదే విధంగా రెడ్డి సంఘాన్ని మదనపల్లిలో బలోపేతం చేస్తానని, అందరితో ఐకమత్యంగా పోతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇది వరలో డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. సార్కి ఆరోగ్య పరిస్థితులు సహకరించిన దానివల్ల సారు ఒక వారం 10 రోజుల క్రితం రాజీనామా చేయడం జరిగినది. 9వ తారీఖు 8వ నెల 2025 తారీఖున అనుకుంటాను, ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. ఒక వారం రోజులు చూసి కొత్త కమిటీని ఎన్నుకుంటే బాగుంటుందని ద్వారకనాథ్ రెడ్డి గారి అభిప్రాయం మేరకు ఈరోజు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సార్ ఆధ్వర్యంలోనే అధ్యక్షుడిగా కనుగొండ మద్దిరెడ్డి గారిని, ప్రధాన కార్యదర్శిగా కంబం నాగభూషణ్ రెడ్డి గారిని, ఉపాధ్యక్షులుగా దేవేందర్ రెడ్డి గారిని, సహాయ కార్యదర్శిగా దివ్యభారతి బుక్ స్టాల్ ప్రసాద్ రెడ్డి గారిని, మరి కోశాధికారిగా డైరీ డే చంద్రారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సంగమనకు ప్రధాన పిల్లర్ అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారిని సమన్వయకర్తగా ఎన్నుకోవడం జరిగినది. మరి లీగల్ అడ్వైజర్గా ఆవుల శివరామరెడ్డి గారిని, మంజునాథ్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగినది. మరి గత 10-15 సంవత్సరములకు ముందు మద్దిరెడ్డి అన్నగారు, నేను ఆయన ప్రెసిడెంట్గాను, నేను ప్రధాన కార్యదర్శిగాను చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన మేము తప్పుకోవడం జరిగింది. తర్వాత మీరైతేనే సంఘాన్ని ముందుకు తీసుకొని పోగలరు అనే ఉద్దేశము మా మాజీ అధ్యక్షులైనటువంటి ద్వారకనాథ్ రెడ్డి గారికి కలిగినది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే గన మదనపల్లిలో రెడ్డి సంక్షేమ సంఘాన్ని గత 20 సంవత్సరాలకు క్రితము మా కురవృద్ధులైనటువంటి తిమ్మారెడ్డి సారు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వారు అనేక కార్యక్రమాలను దేదీప్యమానంగా దిగ్విజయంగా జరిపించడం జరిగినది. వాళ్ళు బెంగళూరు రోడ్లో ఒక హాస్టల్ నిర్మాణం కూడా చేపట్టి ఆ హాస్టల్ నిర్మించి పేద విద్యార్థులకు ఎంతోమందికి విద్యను అభ్యసించేట్టుగా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అటువంటి తరుణంలో మేము మళ్ళా ముందరకు వచ్చినాము. మేము మదనపల్లిలో అనేక కార్యక్రమాలన్నీ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున నిర్వహించడం జరిగినది. మరి మా అధ్యక్షులైనటువంటి మద్దిరెడ్డి అన్నగారు చెప్పినట్లు ఇక ముందు కూడా రెడ్డి సంక్షేమ సంఘములో ఎవరికీ కానీ ఇబ్బందులు లేకన్నా అందరినీ కలుపుకొని పోయి ఏకతాటిపైకి తెచ్చి మదనపల్లిలో రెడ్డి సంక్షేమ సంఘం అనేది ఆ భావన మదనపల్లిలో రెడ్లకే కాకుండా కుల మతాలకు అతీతముగా మేము అనేక కార్యక్రమాలు ఇంతకుముందు చేసినాము. ఆ కార్యక్రమాలకు ఇంకా ఎక్కువగా అందరికీ, అంటే ఒక్క రెడ్డి సంఘంకే కాకుండా అన్ని కులాల వాళ్ళని చేసుకొని మేము ముందుకు వెళ్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాము. మరి ఇంతకుముందు కూడా ఒక వైకుంఠ రథం అనేది కుల మతాలకు అతీతంగా మేము ఏర్పాటు చేయడము 15 లక్షలు వెచ్చించి జరిగింది. హాస్టల్ కూడా నిర్మించినాము, అనేక కార్యక్రమాలు చేసినాము. ముందు కూడా
మా అధ్యక్షుడైనటువంటి మదిరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో, మా తిమ్మారెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకువెళ్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కమిటీ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులకందరికీ మరొకసారి మా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.